The book of Daniel, we see the 11th chapter, verse 32. But the people who know their God shall be strong unto exploits. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. దేవుని స్తుతిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఎంత గొప్పవాడో మనం ప్రార్థనలో చెప్పాలి. ప్రభుని తెలిసినంత మాత్రాన అయిపోలేదు. పర్సనల్గా దేవునితో నీకు ఇంటిమెసీ ఉండాలి. దేవునితో నీకు పరిచయం ఉండాలి. ఆ దేవునితో నువ్వు నడక, నీ ప్రార్థన జీవితం, నీ ఆత్మీయత, భక్తి ఆయనతో కూడా ఐక్యమై ఉండాలి. అందుకే బైబిల్ చెప్తుంది మత్తయి 22:29 దేవుని ఎరుగకపోవడం వల్ల గొప్ప కార్యాలు మనం చేయలేకపోతున్నామట. దేవుని లేఖనములను గాని ఆయన శక్తిని గాని ఎరుగక పొరబడుచున్నారు అన్నాడు. అంటే లేఖనాలు తెలియకపోతే మనం పొరపాటు పడతాం. ఈ లేఖనాలు ఎరిగి ఉండడమే దేవుడిని ఎరిగి ఉండడం. అందుకే బాగా బైబిల్ చదవండి. బైబిల్ చదివేటప్పుడు దేవుడు ఎవరో ఆయన మనసంటి ఇందులో ఉంది. ఆయన మనసంతా మీరు తెలుసుకోవచ్చు. ఒక ఆథర్ పుస్తకాలు రాస్తాడు. అతను పుస్తకాలు చదవగానే పలానా ఆథర్ రాస్తుంటాడని మీకు అర్థం అయిపోద్ది. ఎందుకంటే అతని ఆలోచనలు ఎలా రాస్తాడో మీకు తెలిసిపోద్ది. ఇక్కడ దేవుని ఈ యొక్క పుస్తకానికి ఆథర్ ప్రభువే, రచయిత. ఆ రచయిత అయిన ప్రభు యొక్క మనస్సు, ఆలోచనలను ఇందులో పెట్టాడు. ఆయన బాగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? బైబిల్ బాగా చదవండి, వాక్య లేఖనాలు బాగా తెలుసుకోండి. దేవుడిని మీరు ఎరిగి ఉంటారు. మరి దేవుడిని ఎరగడం వల్ల నాకేం కలుగుతుంది? గొప్ప కార్యాలు అనండి ఒకసారి. గొప్ప కార్యాలు జరుగుతాయి. ప్రపంచంలో మానవ చరిత్రలో ఎప్పుడు జరగడం గొప్ప కార్యం జరిగింది మోషే కాలంలో. మోషే ఏది చేసినా దేవుడు విన్నాడు. ప్రార్థన చేసినప్పుడు విన్నాడు. ఎందుకని? మోషే దేవునితో పర్సనల్గా సంబంధం కలిగి ఉన్నాడు. పర్సనల్గా దేవుడిని ఎరిగి ఉన్నాడు. వ్యక్తిగతంగా నువ్వు దేవుడిని ఎరిగి ఉండాలి. వ్యక్తిగతంగా దేవునితో నడిచే వ్యక్తి అయి ఉండాలి. అప్పుడు దేవుడు నీతో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. 1000 మందిని ఆయుధాలతో వచ్చినప్పుడు ఏమీ లేకుండా దవడ కొమ్మ తీసుకుని వాళ్ళందరి మీద జయం పొందుకుంటాడు శాంసన్. ఇక్కడ దేవుడిని ఎరిగి ఉన్నాడు శాంసన్. దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు కనుక జయించగలిగాడు. దావీదు విషయంలో కూడా మనం చూస్తున్నాం. డేవిడ్ డిఫీట్స్ గొలియాత్. మరి గొలియాత్ అనే బలమైన వాడిని, కొండంత బరువుగా ఉన్నటువంటి వాడిని కూడా ఈజీగా జయిస్తాడు. అద్భుతమైన విజయాలు దావీదుకు దొరుకుతాయి. ఈ విజయాలు ఎలా పొందగలిగాడంటే దావీదు దేవుణ్ణి ఎరిగి ఉన్నాడు. ప్రార్థన ద్వారా. దావీదుకు ఒక అలవాటు ఉంది. దేవుణ్ణి ఆరాధించేవాడు, ప్రార్థించేవాడు, మొరపెట్టేవాడు. మరి గొలియాత్ అనే క్రూరుడు చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ క్రూరుడిని జయించడానికి దావీదు చేతుల్లో ఏమీ లేకపోయినా జయించగలుగుతాడు. ఒక చిన్న రాయితో గొప్ప విజయాన్ని పొందుకుంటాడు. గొప్ప కార్యాలు జరుగుతాయి అన్నాడు కదా. దేవుణ్ణి ఎరిగిన వారి వల్ల గొప్ప కార్యాలు జరుగుతాయి. షల్ వి ప్రే. పరిశుద్ధమైన తండ్రి, ఈ వాగ్దానం నేను నమ్ముచున్నాను. నమ్ముట నా వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు నాయన. చెప్పిన వాగ్దానాన్ని బట్టి అద్భుతమైన మహోన్నతమైన కార్యాలు జరుగునుగాక. వారి వ్యక్తిగత విషయంలో, వారి కుటుంబ విషయంలో, వారి పిల్లల చదువు విషయంలోనూ, యవన కుమారులు, యవన కుమార్తెలు వారి యొక్క ఉద్యోగ విషయంలో, కెరీర్ విషయంలో, వారి యొక్క లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా, వారి వివాహాల విషయంలో ఘనమైన మహిమకరమైన కార్యాలు జరిగించండి. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో వీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు నామములో వేడుకుంటున్నామా పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యు.